జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము. 4 పీఠములను పెట్టి మళ్లీ వేద వ్యతిరేకమైనటువంటి వాదనలు భారతగడ్డ మీదకి రాకుండా కాపు పెట్టిన మహనీయుడు శంకరులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు పెట్టినటువంటి ఆమ్నాయ సాంప్రదాయాలతో ఆ పీఠాలు నడుస్తూనే ఉన్నాయి. ఇది శంకరులు భారత జాతికి చేసినటువంటి అపారమైన కాంట్రిబ్యూషన్. దానికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? గురు పూర్ణిమ లాంటి మహోత్కృష్టమైన రోజున భాగవతంలో దశమస్కంధంలో పోతన గారు అంటారు, గురువుకి మీరేమిస్తారు? గురువుకి మీరేమి ఇవ్వలేరు. వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అనంతమై అంతటా నిండిపోయిన గురువులు పంచెల చాపు నెయ్యగలిగిన శాలెవాడు ఇంకా భారతదేశంలో పుట్టలేదు. అందుకని ఏం చేస్తారు? జలజాశాసను తొడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితి నీకన్న పుణ్యాత్మకుల్ కలరే. దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగా